రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై రేషన్ గోడౌన్లో పనిచేస్తున్న కళాశీలకు ప్రభుత్వం నెల సక్రమంగా బిల్లులు చెల్లించడం లేదని, దీనివల్ల కళాశీలు ఆకలి మంటలతో అలమటిస్తున్నారని సివిల్ సప్లై కళాశీలు యూనియన్ విశాఖపట్నం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం మన్మథరావు ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశీలకు ప్రభుత్వం నెల సక్రమంగా బిల్లు చెల్లించాలని కోరుతూ విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఉన్న సివిల్ సప్లై రేషన్ గోడౌన్ వద్ద కళాశీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మన్మథరావు మాట్లాడుతూ కూలీలకు ప్రతి నెల కూలీ డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్న ఫలితం కనిపించలేదని అన్నారు. ఇక గత్యంతరం లేక కూలీలు ధర్నాలు నిరసన చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా నాయకులు జి వెంకట్రావు, కొల్లి సన్యాసిరావు, స్థానిక కళాశీలు దుమ్మురాజు, వి నూకరాజు, ఎస్ ఈశ్వర్రావు, బత్తిన శ్రీరాములు, ఆర్ అప్పలనాయుడు మరి కొంతమంది కళాశీలు పాల్గొన్నారు. దాటిన ప్రతి కార్మికుడికి పెన్షన్ ఇవ్వాలి. ప్రతి నెల 10వ తారీఖు కల్లా బిల్లు చెల్లించాలి. జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సివిల్ సప్లై కార్పొరేషన్లో పనిచేస్తున్న రాష్ట్రంలో 270 గోడౌన్స్ అనేది ఉన్నాయి. అన్ని చోట్ల కూడా పనిబంద్ జరుగుతూ ఉంది. అత్యంత దిగ్విజయంగా ఈరోజు పనిబంద్ కార్యక్రమాన్ని పాల్గొని గోడౌన్స్ వద్ద నిరసన కార్యక్రమాలు అనేది రాష్ట్రంలో ఉన్న హమాలీస్ అందరూ కూడా దాదాపు 4000 మంది కార్మికులందరూ కూడా ఈరోజు అనేది పనిబంద్ అనేది ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు హమాలీలకి సక్రమంగా పనిచేసిన దానికి బిల్లులు అనేది చెల్లించట్లేదు. 10వ తారీఖు ప్రతి నెల 10వ తారీఖు చెల్లించాల్సిన బిల్లు అనేది ఒక నెల దాటిపోయిన తర్వాత 2వ నెల అనేది ఈరోజు అనేది వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద ఇచ్చే పరిస్థితి అనేది ఉంది. ఈరోజు అనేది సివిల్ సప్లై కార్పొరేషను హమాలీల సమస్యలు పరిష్కరించడంలోని వాళ్ళ తాలూకు హక్కులు నిలబెట్టడంలోని చాలా నిర్లక్ష్యమైన వైఖరి అనేది ప్రదర్శిస్తుంది. అందువల్లే ఈరోజు అనేది రాష్ట్ర వ్యాప్తంగా పనిబంద్ చేసి నిరసన అనేది వ్యక్తం చేసి